भारत माता की जय। राइट राइट जय महेंद्रना विवेकानंद विवेकानंद राइट मंచి త్రిమూర్తులు వచ్చిండు అంతా విడి చూడండి జై శ్రీరామ్ మనోజన్న రైట్ నిలబడి యాదవ్ హలో అన్న వివేకానంద స్వామి की जय వివేకానంద వివేకానంద ఇదంటే రాయి ఫోటో తీస్తా భారత్ మాతా की जय భారత్ మాతా की जय వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా की जय సాగిద్దాం వివేకానందుని ఆశయాలను సాగిద్దాం भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे विवेकानंद विवेकानंद भारत माता की जय रिक्वेस्ट చేస్తున్నాము స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నిజామాబాద్లో 2 మార్పులు తీసుకురావాలని అన్నగారిని కోరుతా ఉన్నాం. మొదటి మార్పు నిజామాబాద్ పేరుని ఇందూర్గా చేయాలని ఒకటి. రెండో మార్పు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో ఆ రైల్వే స్టేషన్ యొక్క పేరు హెగ్డేవార్ రైల్వే స్టేషన్ గా పెట్టాలని. ఈ 2 మార్పుల కోసం అన్నా మీ ఎంబడ మేము ఉన్నాం, అన్నా నువ్వు ముందుకు నడు, నీ ఎంబడ మేము అందరం ఉన్నామని చెప్తూ సూర్యన్నకు ఇది ఒక మా యొక్క అందరి తరఫు నుంచి, మా గాజుల్పేట తరఫు నుంచి, నిజామాబాద్ తరఫు నుంచి కూడా ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బోలో భారత్ మాతా కీ జై. ఈరోజు స్వామి వివేకానంద జయంతి 164వ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గాజుల్పేటలో గల శ్రీ విశ్వభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యువతకు స్ఫూర్తి అయినటువంటి స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్క యువకుడు ముందుకు నడవాలని, అదేవిధంగా ఎటువంటి యువత మత్తు పదార్థాలకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు లొంగకుండా ఈ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ వాళ్ళ యువతరాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ మత్తు బానిసలు కాకుండా ఎటువంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సరిపోతా ఈరోజు మన వివేకానంద చౌరస్తాకి పిలువగానే వచ్చిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గడ్డపాటి సూర్యన్నకి స్వాగతం. ఈనాటి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ఇందూర్ నగర్ ప్రజల తరపు నుండి, భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుండి ఘనమైన నివాళులర్పిస్తూ స్వామి వివేకానంద యువతకు ఒక ఆదర్శం. భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిన ఘనత వివేకానంద స్వామికి దక్కుతుంది. ముఖ్యంగా యువతకు
లేవండి, నిల్చోండి, పరిగెత్తండి, మీ లక్ష్య సాధన చేరే వరకు విశ్రమించకండి. ఆయన ఇచ్చిన ఆ సందేశమే ఈరోజు భారతీయ యువతలో వాళ్ళ రక్తంలో ఉరకలేస్తూ ఉంది. ఇక భారతదేశం నుండి చికాగోలో ఆయన సమావేశము హిందువుల తరఫు నుండి భారతదేశం నుండి ఆయన వెళ్ళడము, ముఖ్యంగా ఆయన స్పీచ్ ఏదైతే ఉందో సోదర సోదరీమణులారా అని ఆయన చెప్పిన వాక్యాలతోటి భారతదేశము ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. భారతదేశ గొప్పతనం, భారతదేశం ఒక ఔన్నత్యము ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది. ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువ వికాసం కానీ, యువత కోసము కార్యక్రమాలు, ఖేలో ఇండియా కానీ, యువతకు ప్రోత్సాహము ఆయన ఇచ్చిన మార్గదర్శనంలోనే ఈరోజు భారతదేశం ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా యువకులందరూ కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని పాటిస్తూ భారతదేశ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే అని నామకరణం చేయబడ్డది. ఈరోజు భారతదేశ యువ దినోత్సవం. మరొకసారి వివేకానంద గారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ భారత్ మాతాకి జై. నిజామాబాద్ పేరుని ఇందూర్గా బరాబర్గా మార్చాల్సిందే. మా అరవింద్ ధర్మపురి గారు గత వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా, అలాగే నేను అసెంబ్లీలో సంవత్సరం క్రితము ఏదైతే హైదర్లు, సికిందర్లు, ఉస్మాన్లు, నిజాంలు, ఆదిల్, ఇవన్నీ కరీంలు వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు పెట్టుకున్న పేర్లు. ఇప్పుడు భారతదేశము ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. తప్పకుండా నిజామాబాద్ పేరుని ఇందూర్గా మార్చడం ఖాయము. మొన్న మున్సిపల్లో ఆల్ పొలిటిక్స్ మీటింగ్లో ఇందూర్ అని పలకంగానే ఈ టోపీలు పెట్టుకున్న వాళ్ళకు, గడ్డం పెట్టుకున్న వాళ్ళకు ఎన్నో మంటలేసింది. నెల రోజుల్లోపు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లాస్ట్ టైమే కొద్దిలో మిస్ అయింది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయము. మొట్టమొదటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో నిజామాబాద్ని ఇందూర్గా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము సిఫారసు చేస్తాము. రాబోయే రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయము. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ, దేశంలో 21 రాష్ట్రాలలో పరిపాలిస్తున్న పార్టీ, ప్రజల మనసులో ఉన్న కమలం తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో వికసిస్తుంది. తప్పకుండా ఈ యొక్క నిజామాబాద్ పేరే కాదు, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అన్ని పేర్లు కూడా మార్చబడతాయి. ఈరోజు మనము మహారాష్ట్రలో కానీ, యూపీలో కానీ, ఢిల్లీలో కానీ ఇవన్నీ కూడా పేర్లు మార్చబడ్డాయి. తప్పకుండా మార్చబడుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం ముందుకు పోవాలన్నా కానీ ఈ కళ్ళబొల్లి మాటలు, అవినీతి పార్టీలు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి అడుగు మీ అందరి ఆశీర్వాదంతో, ఇందూర్ నగర ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేషన్ గెలిచి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడడం ఖాయము.
ఇందూరుతో పాటు అన్ని పేర్లు ఉస్మానియా యూనివర్సిటీ పేరు కానీ, సికింద్రాబాద్ పేరు కానీ, హైదరాబాద్ పేరు కానీ అన్నీ కూడా మార్చబడతాయని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.